కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో మొత్తం పచ్చని పొలాలు పచ్చగా ఉండే. ఇప్పుడు మొత్తం బీడు వారిపోయినాయి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చాక ఈ 3 సంవత్సరాల ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు ఎత్తుకున్నారు అని చెప్పి బాధపడే కాలం వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు ప్రతి ఒక్కరు అది బాధపడుతున్నారు. అట్లని కాదు, ఈరోజు చాలా మంది కాంగ్రెస్, మా ఊళ్ళో చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాతో పాటు మేము కూడా గులాబీ జెండా వస్తాం, మాకు కేసీఆర్ కావాలని చెప్పి మా ఇంటి వచ్చి ఈరోజు ఎవరైతే అందులో అప్పుడు అసెంబ్లీలో అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు ఏరిరో కాంగ్రెస్ లో వాళ్ళు సగం మంది ఇప్పుడు మాతో మా వెంట వచ్చి ఈరోజు. రేవంత్ రెడ్డి పాలనలో బాగాలేదు, అందుకే కేసీఆర్ ని కోరుకుంటున్నారు అందరు. మహిళల్ని కోటీశ్వరాలు చేయలేరు, ఏం చేయలేరు. కేసీఆర్ ఉండగానే బాగుండే. నెక్స్ట్ సీఎం కేసీఆర్ అవుతాడు. ఫ్రీ గ్యాసెస్ లేవు, ఏమీ లేవు. 225 18 సంవత్సరాల పిల్లలకి ఇస్తున్నారు, అది కూడా లేదు. ఏది లేదు. తులం బంగారం లేదు, మాసం బంగారం లేదు, ఏది లేదు. మాసం లేదు, ఏం లేదు. కేసీఆర్ సీఎం అవుతాడు నెక్స్ట్. లేదు లేదు, టీఆర్ఎస్ కాదు, ప్రజలందరి మనసులో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కు వ్యతిరేకంగా జనాలకు దొంగగా మిలిచి చేస్తలేదు కాబట్టి కేసీఆర్ సార్ సపోర్ట్ గా ఇంత దూరం వస్తున్నాం. గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. పక్కా. మేము అంత దూరం నుంచి వచ్చినాం, మాకు ఎవరు విలువలేదు చేయలేదు ఇక్కడ మీటింగ్ అని. దూరం మేము పబ్లిక్ బట్టి అయితే కేసీఆర్ అనుకుంటాము.